హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ అనేది నెక్స్ట్ చెప్పా కదా, మనం మార్నింగ్ కూడా ఒక వీడియో చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఈరోజు ఎపిసోడ్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పేసి. సో ఎపిసోడ్ చూసినాక నాకైతే అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆర్గ్యుమెంట్ కూడా. హీటెడ్ డిస్కషన్ బిట్వీన్ సోనియా, అలానే శేఖర్, నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి యష్మి, ప్రేరణ, నిఖిల్. సో చాలా హీటెడ్ డిస్కషన్ జరిగిందనమాట. మరి వాటి గురించి మనం మాట్లాడుకున్న ముందు ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చేసి ఉంటే డెఫినెట్గా ఆ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది కాబట్టి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మేము పెట్టే వీడియోస్ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయన్నమాట. అలానే వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎక్కడ మీకు నచ్చింది. సో మనం మధ్యలో కొన్ని కామెంట్స్ చేయని చెప్తాం కాబట్టి సో దాని తగ్గట్టు మీ ఒపీనియన్ని మీరు షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విషయాన్ని బట్టి కూడా మనం నెక్స్ట్ ఇంకా మంచిగా వీడియో చేసే ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. సో ఇక నేను మనం ఎపిసోడ్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే, సో ఫస్ట్ మెయిన్గా ఈ ఎపిసోడ్ చూసినాక నాకు అనిపించింది మెయిన్ ఏంటిదంటే, సో నిఖిల్కి అయితే ఎమోషనల్గా డ్యామేజ్ అయితే జరిగిందనమాట. సో స్పెషల్గా సోనియా వచ్చేసి నిఖిల్ని ఎమోషనల్గా డ్యామేజ్ చేయడం అయితేనేమి, అలానే యష్మి, నిఖిల్ వీళ్ళ ఇష్యూ గురించి డిస్కస్ చేసిన విషయాలు అయితేనేమి, అలానే ప్రేరణ గురించి మాట్లాడిన మాటలు అయితేనేమి, ఒక విధంగా చెప్పాలంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఈ ఎక్స్ హౌస్మేట్స్ అయితే హౌస్లోకి వచ్చేసి ఈ నామినేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేసిల్లో, సో ఈ ప్రాసెస్ మొత్తం బిగ్ బాస్ ఎందుకు పెట్టినా అని నాకు అనిపించింది. నేనేమంటున్నానంటే, సో డెఫినెట్గా ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎక్స్ హౌస్మేట్స్ రావడం హౌస్లోకి, సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అయితేనే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఉంటుందంటే, వీళ్ళు హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్నారో ఆ హౌస్మేట్స్ పైనే వీళ్ళు, అంటే ఆ కంటెస్టెంట్స్ పై మీదనే వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తారు. సేమ్ టైం అంతకుముందు వరకు ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఒకవేళ మంచి బాండింగ్తో హౌస్లో ఉన్నాక బయటకు వచ్చేసినాక వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం అయితేనేమి, లేకపోతే హౌస్లో ఉన్న రోజులు వాళ్ళ ఆట చూసినాక బయటకు వచ్చినాక వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో మనతో ఉన్నప్పుడు కరెక్ట్ ఉంటుందరా లేకపోతే మన వెనక వేరే విధంగా మాట్లాడుతుంటుందరా, సో ఇలా రకరకాల ఈ మొత్తం కేటగిరీస్, అంటే ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని వేస్లో ఆలోచించినాక వీళ్ళకు డెఫినెట్గా ఎగ్జాక్ట్గా ఈ ఓజీ క్లాన్ వాళ్ళకే మెజారిటీ నామినేషన్స్ అయితే పడతాయని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచించవచ్చు. సో మనం చెప్పుకునే ఈ టాస్క్ మొత్తం కూడా అదే ఉందన్నమాట, ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది. ఎందుకంటే ఏ నామినేషన్ చూసినా కూడా అదే విధంగా ఉంది, అదే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఎక్స్ హౌస్మేట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే పాయింట్లు కూడా వీటి మీదే ఉందన్నమాట. సో ఇందులో మెజారిటీగా సోనియా అయితే ఈరోజు ఎపిసోడ్లో నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అయిపోయింది. సో మనం సోనియాని చాలా విధాలుగా మిస్ అయిపోతున్నాము. మనకు 2.0 వస్తుంది, సోనియా 2.1 అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటే బట్ రాలేదు. కాకపోతే ఏంటంటే ఈసారి వినూత్నంగా అయితే బిగ్ బాస్ వాళ్ళు చేసిన నామినేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడము. సో ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీ అని నేను అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్ ఉంటే కింద కరెక్ట్ చేయండి. అయితే ఈ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉండడము, సేమ్ టైం సోనియాని అంటే ఎక్స్ హౌస్మేట్స్ని హౌస్లోకి పిలవడము, సో ఇది నెక్స్ట్ లెవెల్లో హిట్ అయిపోయింది అనమాట. అందుకని ఇక్కడ ఎవరైతే హౌస్లోకి నామినేషన్ ప్రాసెస్ కోసం వస్తారో అలాంటి కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని బయటికి పడిన మళ్ళీ లోపలికి పంపించే ప్రయత్నం చేసి ఈరోజు నామినేషన్ ప్రాసెస్ని రక్తి కట్టించారు అనమాట. అందుకే అంటున్నా ఈరోజు ఎపిసోడ్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. సో ఇక మనము అసలు ఏం జరిగింది, అంతలా హైలైట్ ఏముంది అనేది నువ్వు అంటున్నావు కదా, మరి ఏదో చెప్పవచ్చు కానీ అంటే సో చెప్తా, కొంచెం నిదానంగా వినండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్గా సో నిఖిల్ ఇప్పటివరకు కాపాడుకుంటున్నటువంటి ఒక బ్రాండ్ అయితే ఉంటుంది, ఒక ఇమేజ్ అనేది, ఒక క్లియర్ ఇమేజ్, క్లీన్ ఇమేజ్ అని ఉంటుంది కాబట్టి సో ఆ ఇమేజ్ అయితే మొత్తానికి ఈరోజు డ్యామేజ్ అయిపోయే ప్రయత్నం అయితే సోనియా చేసింది. పైన చెప్తుందన్నమాట. సో ఫైనల్గా ఏం చెప్తుంది, సో నువ్వు ఒక టైటిల్ గెలిచినా నేను ఆనందపడే వారిలో మొదట నేనే ఉంటా అని చెప్పేసి చెప్తుంది. బట్ ఆ చెప్పే పాయింట్లలో కూడా ఏంటంటే, సో నువ్వు చేసిన మిస్టేక్స్ గురించి కూడా అక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో వాటన్ని గురించి మనం మెయిన్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇక మీకు అందరికి ప్రాసెస్ తెలుసు. అలానే నిన్నటి వరకు ఎలాగో ఫ్యామిలీ వీక్ జరిగింది, సో నో నామినేషన్ ప్రాసెస్ కాబట్టి హౌస్లో దీని తర్వాత ఏం జరిగింది కూడా మనం మాట్లాడుకుందాం. ప్రేరణ యష్మి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసిందనమాట. సో వీళ్ళందరూ జాన్ జిగ్రీ బ్యాచ్ అయినప్పటికీ కూడా వీళ్ళలో కూడా ఒక క్లారిటీ ఉండే. సో యాక్చువల్గా హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారని చెప్పేసి సో మనం ఏదైతే థింక్ చేసినామో దాని రిలేటెడే వాళ్ళు కూడా ఆలోచించారు. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు కదా కొంచెం పార్షియాలిటీ తెలుగు వాళ్ళపైన. కన్నడ బ్యాచ్ అంటే ప్రేమ కాబట్టి డెఫినెట్గా లాస్ట్ బాటంలో ఖచ్చితంగా తెలుగులో పెట్టుకోవాలి, స్పెషల్గా తేజని. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పరంగా ఏంది మళ్ళీ అదే టాపిక్, ఓటింగ్ పరంగా అవినాష్కి లీస్ట్ ఓటింగ్ జరిగిన తేజతో కంపేర్ చేస్తే తేజ ఎక్కడో ఉన్నాడు. బట్ అయినా కూడా బాటమ్ 2లో పెట్టడంతో హౌస్మేట్స్ అందరూ ఏ విధంగా ఆలోచిస్తారంటే వీళ్ళు బాటంలో ఉంటారు, వీళ్ళతో మనకి ఏందని అనుకుంటారు. సేమ్ టైం ఏంటంటే ఈ ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళ ఆటలో కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పడిపోతుంది. సో బెస్ట్ ఇద్దాం ట్రై చేసినా కూడా ఏం లేదు, ఇక్కడ వర్త్ ఏముంది అన్నట్టు ఆలోచిస్తున్నాయి. ఒక వే ఆఫ్ థింకింగ్ కూడా బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించి ఉండొచ్చేమో అన్నట్టు నాకు అనిపించుంటే దాని గురించి కూడా మనము నిన్నటి ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ
ఎవరైతే ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకునే మాట ఏంటిదంటే, సో యష్మి ప్రేరణ సో షాక్ అయిపోతున్నారనమాట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అసలుకు గౌతమ్‌కి ఏంది అంత ఫాలోయింగు, ఎవరు చూసినా కూడా టాప్ 5లో ప్రతి ఒక్కరు మాక్సిమం టాప్ 5లో పెట్టిల్లు. సో కొందరు టాప్ 1 అంటున్నారు, 2 అంటున్నారు. స్పెషల్‌గా యష్మి అంటదనమాట, మీ మదర్ కూడా వచ్చేసి టాప్ 1లో పెట్టడం ఏంది అంటే, నిజం నేనే షాక్ అయిపోయినా యాక్చువల్‌గా ఏంది ఇది అని చెప్పేసి. ఇంతలా మనోడు హైలైట్ అయిపోతుండా, ఏ విధంగా ఆట ఆడుతుండు అని చెప్పేసి తన గురించి వీళ్ళు సేమ్ టైం చెప్పి కుళ్ళుకుంటున్నారనమాట. మనోడు టాప్‌లో వచ్చేసరికి వీళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అప్పటి వరకు మేము ఉన్నాము, 78 డేస్ మేము హౌస్‌లో ఉన్నాము, మాకే అంత లేదు. మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఏంది వీడికి ఇంత టాప్ లెవెల్‌కి వచ్చినంత రీజన్ ఏముంది, అంతగా ఏం ఆట ఆడినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఆట ఆడేది ఆటగాడికి తెలుసు, చూసే వాళ్ళకి పెద్దగా ఏం తెలియదనమాట. ఏ విధంగా ఆట ఆడాలో తనకు తెలుసు కాబట్టి అదే ఆట గౌతమ్ ఆడుతుండు. దానికి అవుట్‌పుట్టే ప్రజెంట్ మనకు లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్‌లలో పెట్టిన ర్యాంకింగ్స్ అనమాట. సో దీని తర్వాతకి ప్రేరణ అలానే నబీలు బెడ్రూమ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, సో నిజంగా అయితే జరిగిందో నిజంగా ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. చాలా పెద్ద ట్విస్ట్ లెక్కుండే నాకు. సో నా సెన్స్ ప్రకారం నేను అనుకున్న ఎవరు విష్ణుప్రియ పోద్దనుకున్నా, నెక్స్ట్ ఫస్ట్ గౌతమ్ పోతాడనుకున్నా, నెక్స్ట్ విష్ణుప్రియ పోద్దనుకున్నా, సో ఫైనల్‌గా యష్మి కూడా పోద్దనుకున్నా అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది ఇక్కడ నబీల్ తోటి. దీనికన్నా ముందు ఇంకొక మాట ఏందంటే, సో యాక్చువల్‌గా గౌతమ్ వచ్చిన ఫస్ట్ వీకే నామినేట్ అయిపోయేటోడు, అంటే ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళేటోడు. బట్ సేవ్ అవ్వడం అనేది మళ్ళీ ఎమ్మటే తనకు ఛాన్స్ వచ్చినట్టు దాన్ని ఉపయోగించుకొని తన ఆటలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు టాప్ 5లో ఉంటూ మనందరికీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుందన్నట్టు అక్కడ ప్రేరణ నబీల్‌తో మాట్లాడుతుంది. సేమ్ టైం ఏందంటే, యాక్చువల్‌గా ఈరోజు మేము ఎక్స్‌పెక్టేషన్ కూడా టాప్ 2లో వాళ్ళిద్దరు ఉండాల్సింది కాదు. ఎవరంటే అంటే లీస్ట్ 2లో బాటమ్ 2లో తేజ అవినాష్ గురించి మేము అంత పెద్దగా నేను అనుకోలేదు. నాకు ఎగ్జామ్ కూడా అంటే మనము ఐడియా వచ్చినా కూడా అలాంటి ఐడియా నాకు రాలేదు, అలాంటి ఆలోచన రాలేదు వాళ్ళు బాటంలో ఉంటారని చెప్పేసి. బట్ నిజంగానే షాక్ అయిపోయినా. సేమ్ టైం ఇప్పుడు అవినాష్ కూడా ఇదొక పాయింట్ లెక్క అయిపోయిందనమాట. సో మళ్ళీ తనకు సద్వినియోగం చేసుకునే ఒక అవకాశం లెక్క, ఒక ఛాన్స్ లేకుండి తనకు కూడా టాప్ 5లో ఉండే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా మారే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నబీల్ తోటి ప్రేరణ మాట్లాడుతుంది. సో నబీల్ కూడా మాట్లాడుతుంది. ఒకనొక సిచ్యువేషన్లో నాకు కూడా అనిపించింది, హౌస్కి అంటే ఈ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేది యష్మి అని నేను కూడా అనుకున్నా. అంటే ప్రేరణ కూడా అంటుందన్నమాట, అవును నేను కూడా యష్మి బయటికి వెళ్ళొద్దు అనుకున్నా, బట్ ఇక్కడ నో నామినేషన్ ఎలిమినేషన్ అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. సో డైరెక్ట్ ఇక నామినేషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ నామినేషన్ ప్రాసెస్ ఏందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఎవరైతే ఎక్స్ హౌస్మేట్స్ అయితే బయటికి వెళ్ళి వచ్చినారు కాబట్టి సో వాళ్ళని హౌస్లోకి పిలిచి వాళ్ళతోటి ఆల్రెడీ ఇన్ని రోజులు మీరు వాళ్ళతోటి కొన్ని డేస్ మీరు వాళ్ళతో ఉన్నారు. సో అలానే వాళ్ళ క్యారెక్టర్ ఏందో మీకు తెలుసు, వాళ్ళ ఆట ఏ విధంగా ఉంటుందో తెలుసు, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అయితే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీస్. సో ఇప్పుడు బయట నుంచి చూసే ఆట అలానే లోపల నుంచి ఉన్న ఆట, సో రెండింటిని మీరు కంపేర్ చేసుకొని మీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు పేర్లు చెప్పి మీరు నామినేట్ చేసి ఆ షుగర్ బాటిల్ ఉంటుంది దానిపైన దాన్ని తలపైన కొట్టాలని చెప్పేసి చెప్పిందనమాట. సో అప్పుడు చెప్పినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ సోనియాకు ప్రేరణ. సో ఎందుకు ప్రేరణ అంటే, సో ప్రేరణ స్టార్టింగ్లో ఎట్లుండదంటే చెప్తుండే పాయింట్స్. సో స్టార్టింగ్లో నీ వే ఆఫ్ గేమ్ ఎలా ఉండేదంటే, ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటుంటే అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇష్యూని ఎక్కడికో నువ్వు డ్రాగ్ చేసుకుంటూ పోతుంటావు. అక్కడ నీ ఇంటర్ఫియర్ అవసరం ఉండదు. బట్ నువ్వు మధ్యలో అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఇష్యూ దాన్ని ఇంకా వేరే విధంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటావు. సో దీని గురించి స్టార్టింగ్లో మనం నామినేషన్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో అదే పద్ధతి ఇప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు చీఫ్ అయ్యావో, మెగా చీఫ్ అయినప్పటి నుంచి కూడా వే ఆఫ్ బిహేవియర్ అనేది మరీ రూడ్గా తయారైపోయింది. సో మనుషుల్ని ఎంత నీచంగా చూస్తావు అంటే అంత నీచంగా చూస్తావు. సో ఇది డైరెక్ట్ చెప్పాలంటే గడ్డిపోచి లెక్క చూస్తూ అంటున్నావు అనమాట. వీళ్ళతో నాకేంది, వీళ్ళేంది, వీళ్ళ వ్యవహారం ఏందన్నట్టు మరీ నీచంగా చూస్తావు వాళ్ళను. అసలు కౌంటే కాదు నీ వర్షన్లో ఆపోజిట్ పర్సన్ అన్నట్టు వాళ్ళ గురించి అంతలా చూస్తావు. అలానే నోటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటూ ఇష్టంలో మాట్లాడుతూ ఉంటావు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతూ, సో గౌతమ్తో చేసిన బిహేవియర్ పద్ధతి ఏ విధంగా ఉంది, సో యాజ్ ఏ చీఫ్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు కిచెన్లో నువ్వు చేసిన బిహేవియర్ అనేది కరెక్ట్ లేదు. సో ఒక వర్క్ అనేది అసైన్ చేసినప్పుడు కరెక్ట్ వేలో అసైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నబీల్కి పనిష్మెంట్ ఇచ్చినావు, గౌతమ్కి పనిష్మెంట్ ఇచ్చినావు. బట్ గౌతమ్కి ఇచ్చిన పనిష్మెంట్తో కంపేర్ చేస్తే నబీల్ పనిష్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే నాకు ఇక్కడ కూడా ఇంకోటి పాయింట్ అనిపించింది ఏంటిదంటే గ్రూపిజం అని చెప్పేసి. సో మీరందరూ ఒక గ్రూప్ కాబట్టి సో మీ ఓటుకేమో చాలా ఈజీ టాస్క్, ఈజీ పనిష్మెంట్ ఇచ్చేసి ఇక్కడ గౌతమ్కేమో ఆ విజిల్స్ క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ టఫ్, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఎట్లా ఇచ్చినా అని చెప్పేసినప్పుడు ప్రేరణ కూడా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను గౌతమ్కి ఇచ్చిన రీజన్ ఏంటంటే, తను ఆల్రెడీ నేను చెప్పిన ఒకటి అక్కడ సో అది ఉండే అనమాట, సీతాఫలం ఉండే. బట్ ఆ సీతాఫలం తినకని కూడా చెప్పినప్పటికి కూడా కావాలని చేయడం అని నాకు నచ్చలేదు. ఇక్కడ
ఎందుకంటే అది చాలా ఇష్యూ. ఎందుకంటే మిగతా హౌస్‌మేట్స్ చాలామంది తినలేదు. కాబట్టి వాళ్ళ కోసం ఉండాలని చెప్పేసి నేను చెప్పినప్పటికీ తను వాంటెడ్‌గా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఆ టైంలో నేను తీసుకోలేకపోయినా. ఎందుకంటే అది నాకు చాలా పెద్ద మిస్టేక్ అనిపించుండే. ఇక్కడ నబీల్ గురించి మనం మాట్లాడుకుంటే సో, స్వీట్ తినొద్దని చెప్పింది కాబట్టి అది దాని మిస్టేక్ దాన్ని క్రాస్ చేసిండు. అందుకనే బిగ్ బాస్ కూడా పనిష్మెంట్ ఇవ్వమన్నాడు. అలానే నేను కూడా పనిష్మెంట్ ఇచ్చిన. బట్ ఇద్దరిలో కంపేర్ చేస్తే నాకు నబీల్‌తో కంపేర్ చేస్తే గౌతమ్ చేసిన మిస్టేక్సే కరెక్ట్ లేవు. అలానే ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉండడం అని చెప్పేసి మాట్లాడుతుంటే గౌతమ్ కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంటర్ఫియర్ నువ్వు ఎట్లా మాట్లాడిన మాటలు కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ గౌతమ్ కూడా డిస్కస్ చేస్తుండే. బట్ ఇదంతా లైవ్‌లో జరిగింది. ఎపిసోడ్‌లో అయితే మొత్తం చూపించలేదు. బట్ చాలా హీటెడ్ డిస్కషనే జరిగింది. ఒకానొక సిచ్యువేషన్‌లో ప్రేరణకి అలానే గౌతమ్ వర్సెస్ ప్రేరణ కూడా అయిందన్నమాట. సో, మధ్యలో మళ్ళా సోనియా ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ వద్దు ఇక్కడ నేను మాట్లాడతా గౌతమ్ జస్ట్ నువ్వు కామ్‌గా ఉండు అని చెప్పేసి చెప్పడము. సో, అలానే ప్రేరణకును సోనియా కూడా డిస్కషన్ బాగానే జరిగింది. సో, ఇలానే ఇంకోటి ఏంటంటే వాటర్ టాస్క్‌లో కూడా నువ్వు క్లారిటీగా లేవు. సో, ఇక్కడ నిఖిల్‌కి క్లారిటీ ఎందుకు అంత ఆ విధంగా ఉన్నావు? సో, నువ్వు ఆల్రెడీ చెప్పినావు కదా టాస్క్‌లలో ఈ విధంగా బిహేవ్ చేయడం అని చెప్పేసి. మళ్ళీ తర్వాతకి దాన్ని అంత ఇష్యూ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని కరెక్ట్‌గా నువ్వు అక్కడ చెప్పలేదు? సో, ఇలాంటి పాయింట్స్ మొత్తము నామినేట్ చేసిందనమాట. అట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇంకోటి ఏంటంటే అక్కడ వాటర్ గురించి వచ్చినప్పుడు అక్కడ ఆ వాటర్ అన్ని కిందికి పోతుంటే ఇక్కడ నిఖిల్ వచ్చేసి నాట్ సేయింగ్ సారీ గర్ల్స్ అని చెప్పేసి అక్కడ వాటర్ తీసేస్తుంటే సో, అక్కడ ఏదైతే నువ్వు మాటలు ఉపయోగించినావో ఆ మాటలు కరెక్ట్‌గా లేవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వేమంటున్నావు అంటే ఇక్కడ గౌతమ్ చేయబట్టే ఇక్కడ నిఖిల్ కోపానికి గురైపోయి ఇక్కడ మా ఆటను చెడగొట్టిందని చెప్పేసి నువ్వు అక్కడ చెప్పినావు. కాకపోతే అక్కడ విషయం అది కాదు. సో, నువ్వు ఏమైతే మాటలు మాట్లాడినావో ఆ మాటలకు నిఖిల్ ఫీల్ అయిపోయి అక్కడ అంత రాద్ధాంతం చేసిండు. ఇది ఫ్యాక్ట్. బట్ నువ్వు చెప్పిన విధానం వేరే విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రేరణతోటి సోనియా మాట్లాడుతుంటే సో, సేమ్ అదే టైంలో కూడా అక్కడ నిఖిల్ పేరు వచ్చింది కాబట్టి నిఖిల్ మాట్లాడుతూ ఇంటర్ఫియర్ అయ్యి తను చెప్పిందనమాట. సో, నిజంగా నాకు గౌతమ్‌తో డిస్కషన్ వల్ల నేను ఆ విధంగా ఆట ఆడలేదు. సో, నాకు నువ్వైతే ఏదైతే వర్డ్ ఉపయోగించావో అది నాకు నచ్చలేదు. అందుకని నేను ఆట ఆడినా. ఇంకోటి ఏంటంటే మీకు సారీ చెప్పలేదు. నో సారీ అని చెప్పేసుకుంటూ నేను ఆట ఆడినా అని చెప్పేసి. స్పెషల్‌గా సారీ ఎందుకంటే వాళ్ళు చెప్తే నీకు యష్మికి చెప్పుండొచ్చు. ఎందుకంటే అప్పటికే తను ఆగురా వద్దురా అంటుంది. బట్ నాకు ఆ టైంలో నేను వచ్చినప్పుడు నాకు అనే మాట నాకు నచ్చక సో, నేను చాలా సీరియస్ అయ్యానని చెప్పేసి మాట్లాడినాననమాట. ఇంకోటి ఏంటంటే ఇంత క్లారిటీ ఇచ్చిన కదా ఇక నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ ఇక్కడ తెలిసిపోతున్నాయి. ఇప్పటికన్నా ఒప్పుకున్నప్పుడు సో, ఒప్పుకుంటలే అక్క అంటే ఒక చెప్పమ్మా చెల్లె అని చెప్పేసి ఎమ్మటే సోనియా మళ్ళీ ప్రేరణతో మాట్లాడము. సో, అప్పుడు ప్రేరణ అన్న మాట ఏంటిదంటే నువ్వు నాకు కాదు అక్క, నువ్వు నాకెందుకు అక్క అవుతావు అంటే సో, నేను నీకు అక్క కాకపోతే ఎవరికి నేను అక్క అని చెప్పేసి తను సీరియస్ అయిపోయింది. చెప్పు ఇప్పుడు నాకు ఈ క్లారిటీ ఇవ్వని చెప్పేసి మాట్లాడితే సో, నువ్వు నిఖిల్‌కి అక్కవి నాకెందుకు అక్కవు అంటే అసలు నిఖిల్ ఎందుకు వచ్చింది ఈ టాపిక్‌లో? నిఖిల్ రావాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ అక్కకు సంబంధం నిఖిల్‌కి సంబంధమే ఉంది. నేను మాట్లాడినా. సో, ఒకవేళ వాడికి నాకు ఉంటే మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వెవరు? సో, నిఖిల్ ఎందుకు వచ్చింది ఈ టాపిక్‌లో అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్‌లో చాలా అగ్రెసివ్ అయిపోయింది. అసలుకు ప్రేరణకు ఆ సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలని కూడా ఆలోచించే సిచ్యువేషన్ అనమాట. ఒకానొక టైంలో అసలు చాలా ఫియర్ మొత్తానికి అసలుకు ఇట్లా షాక్ అయిపోయిందనమాట ప్రేరణ. ఏ విధంగా మాట్లాడాలి? ఇప్పుడు ఏం మాట్లాడితే ఏ విధంగా మళ్ళీ ఇది బయట పోర్ట్రే అవుతుంది? సో, నేను మాట్లాడిన మాట కరెక్టా కాదా అన్నట్టు తను ఫీల్ అయిపోతుంది. సో, నేనేమన్నా జస్ట్ అక్క అంటే అక్క నువ్వు ఎందుకన్నావు? ఎవరికి అక్క? సో, మళ్ళీ తను మాట్లాడము. నాకు కాదు నువ్వు నిఖిల్‌కి అంటే నిఖిల్‌కి నేనెందుకు అక్క? వాడికి నేను ఏదో రిలేషన్ అయితే నీకెందుకు? ఇక టాపిక్ ఇదా? ఏం మాట్లాడుతున్నట్టు సోనియా చాలా సీరియస్ అయిపోయింది. సేమ్ టైం కూడా నిఖిల్‌కి చెప్పిందనమాట. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకో టాపిక్‌ని పక్కన పెట్టేసి అని చెప్పేసి నిఖిల్ మళ్ళీ ప్రేరణకు కన్వే చేయడం. అక్కడ వద్దులే అని చెప్పేసి మాట్లాడము. అదే టైంలో తను సారీ చెప్పనేసి అంటే అక్కడ కూర్చొని మరీ సారీ చెప్పించుకున్నది సోనియా ప్రేరణతోటి. ఎందుకంటే మాట సో, చెప్పాం కదా నోటికి ఏదో మాట మాట్లాడము. ఈ నోటి దూల అని చెప్పేసి కొద్దిగా ఉంటాయి కాబట్టి ప్రేరణకి మెయిన్‌గా. సో, ఆ టైంలో ఏదో ఒకటి మాట్లాడుకోవడం. తర్వాతకి మళ్ళీ ఇది వేరే విధంగా అన్నా ఆ విధంగా కాదని చెప్పేసి మళ్ళీ ఫ్లిప్ అవ్వడము. ఓ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్‌లో తననే మాట తను మొత్తం రివైండ్ చేసుకుంటుంది. ఇటు ఆపోజిట్ పర్సన్‌తోని మాట్లాడుకుంటూ బిఫోర్ ఏమైతే తను మాట మాట్లాడిందో ఆ మాటను రివైండ్ చేసుకుంటూ ఎమ్మటే నెక్స్ట్ ఇంకో ప్లే చేస్తానమాట. అక్కడ ఆ మాటకు వేరే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడుతుంటానమాట. బట్ అక్కడ ఉన్నది ఆపోజిట్ లెవెల్ సోనియా కాబట్టి సోనియా అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నామినేషన్‌లో లాస్ట్ సంథింగ్ ఎపిసోడ్ ఎప్పుడు తెలియదు. ఇదే నామినేషన్ ప్రాసెస్‌లో. సో, ప్రేరణ నామినేట్ చేసినప్పుడు ఎవరినైనా కూడా ఒకవేళ ఆపోజిట్ పర్సన్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమంటదంటే ఇక్కడ నాది నామినేషన్ నువ్వు మాట్లాడకు నువ్వు ఆన్సర్ చెప్పకు నేను మాట్లాడతాను అని చెప్పేసి తనను డోర్ డామినేట్ చేసినట్టు అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ విత్ గౌతమ్ అనిపించింది నాకు. సో, ఆ టైంలో మాట్లాడుతుంటే ఇక్కడ నేను మాట్లాడాలి నువ్వు అరవకు అని చెప్పేసి ఏదైతే ప్రేరణ లాస్ట్ నామినేషన్‌లో అంటే గత నామినేషన్‌లో ఏ విధంగా అయితే ఇక్కడ గౌతమ్‌తో మాట్లాడిందో
ఇప్పటికొచ్చేసరికి గౌతమ్ ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసిండో సేమ్ అదే సిచ్యువేషను ఇక్కడ సోనియా వర్సెస్ ప్రేరణ అప్పుడు మళ్ళీ ప్రేరణ ఫీల్ అయిపోయిందను ఫేస్ చేసింది. ఎందుకంటే తను మాట్లాడనీయట్లేదు. సేమ్ టైము ఇక్కడ ప్రేరణ అంటుంది. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వు అంటే సో నీ వర్షన్‌కి వచ్చేసరికి నువ్వు ఒక విధంగా ఉంటావు. వేరే వర్షన్‌కి వచ్చినప్పుడు వేరే విధంగా అన్నట్టు నాకు అనిపించుండే. సేమ్ టైమ్ ఏందంటే ఇంకో పాయింట్ కూడా మాట్లాడింది ప్రేరణ గురించి సోనియా. ఏంటిదంటే సో ఇప్పుడు మీరందరూ కిల్లర్ గర్ల్స్ అనేది ఒకటి నామినేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు బిఫోర్ అందరూ మాట్లాడుకున్నారు. మీ క్లాన్ అంతా ఒకటి. సో ఆపోజిట్ క్లాన్ వాళ్ళ గురించి వాళ్ళనే మనం నామినేట్ చేయాలని చెప్పేసి. బట్ నువ్వు అక్కడికి వచ్చేసి ఏం చేసినావు, పృథ్వీని బయటికి పంపించే ప్రయత్నం చేసినావు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అప్పుడు టైంలో నామినేషన్ చేయడానికి వచ్చే ప్రాసెస్లో పద్ధతిలో కొన్ని రీజన్స్ చెప్తారు కాబట్టి సో ఆ టైంలో గంగ చెప్పిన పాయింట్స్ కంపేర్ విత్ తేజతోటి కరెక్ట్లు వ్యాలిడ్ పాయింట్ కాకుండా కూడా నువ్వు ఇక్కడ తేజను సేవ్ చేసేసి ఇక్కడ నువ్వు పృథ్వీని నామినేట్ చేసిన విధానం కరెక్ట్ కాదు. సో ఆ టైంలో ఎందుకు అప్పటి వరకు మీరు ఒక గ్రూప్ లెక్క మీరు ఒక క్లాన్ లెక్క మీరు ఫిక్స్ అయిపోయి మీకు స్టాండర్డ్గా ఒక ఆలోచన ఉంది కదా, మీకు ఒక ప్లాన్ తీసుకున్నారు కదా, మరి తర్వాతకి ఎందుకు మళ్ళీ మీ వాళ్ళు నువ్వు బీట్రే ఎందుకు చేసినావు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుందన్నమాట. అదే అడుగుతూ కూడా ఏం చెప్పిందంటే నీ అవసరం వచ్చినప్పుడేమో మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ నీకు కావాలి, నువ్వు ఏదైనా టాస్క్లో గెలవాలన్నా కూడా ఏదైనా నీకు బెటర్గా జరగాలన్నా. బట్ అదే నీ అవసరం వచ్చేసినప్పుడు అక్కడ నువ్వు తలుచుకుంటే తేజను నామినేషన్లో పెట్టేసి నువ్వు పృథ్వీని సేవ్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నీ అవసరము నీ క్లాన్ వాళ్ళకు ఉన్నప్పుడు నువ్వేమో మీ ఆట మీరు ఆడుకుంటారు అని మాట్లాడుతావు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి యష్మి పేరు బాగా వస్తుంది. సో సోనియా ప్రేరణ గురించి చెప్పిందనమాట. సో దాని గురించి కూడా తమ ఏదో ఒక మళ్ళీ రీజన్ చెప్పే ప్రయత్నం చేసింది. బట్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు మెయిన్గా. ఎందుకంటే మీరు అందరూ గ్రూపిజము ఇట్లా ఆడతారు, మళ్ళీ ఇట్లా ఆడతారు, అట్లా ఆడతారు, ఫ్లిప్ అయిపోతావు, ఇష్టం మాట మాట్లాడుతావు అని చెప్పేసి తననైతే నామినేట్ చేసింది. సో ఇక నిఖిల్ తోటి వచ్చిన విషయమే పెద్ద హైలైట్ అనమాట ఈరోజు ఎపిసోడ్లో. సో ఏమని మాట్లాడిందంటే పృథ్వీని నువ్వు ఎందుకు నామినేట్ చేసినావు, ఏ నామినేషన్ తోటి, కేర్లెస్ నామినేషన్ తోటి వేసిన అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అప్పుడు మరి రీజన్ ఏంటంటే సో అప్పుడే టైంలో పృథ్వీ ఇంటర్ఫీర్ అయ్యి సో కాపీ సంథింగ్ అక్కడ కరెక్ట్ నీ ఫేస్లో పెట్టుకోవడము అట్లా అని చెప్పేసి మాట్లాడాక సో ఇప్పటివరకు నువ్వు వచ్చి ఇన్ని వీక్స్ అయితే ఉందిగా, ఇన్ని డేస్ ఉన్న హౌస్లో ఇప్పటివరకు వచ్చేసి నువ్వు ఏదన్నా నామినేషన్ అనేది కరెక్ట్ ఒక వ్యాలిడ్ పాయింట్గా నువ్వు ఎప్పుడన్నా ఎవరినైనా నామినేట్ చేసినావా అని చెప్పేసి సో ఇక్కడ సోనియా అడుగుతుంది నిఖిల్ని. సో అప్పుడు నిఖిల్ కూడా చెప్తారు అనమాట. సో ఫస్ట్ 2 వీక్స్ అయితే కొంచెం కన్ఫ్యూషన్ మైండ్లో ఉండే, అందుకనే నాకు వేసిన నామినేషన్ కూడా ప్రతిదీ చాలా సిల్లీ నామినేషన్ తోటి నేను నామినేషన్ చేసుకుంటూ పోయినా అని చెప్పేసి మాట్లాడాడు. సో దీని తర్వాతకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో నువ్వు ఇక్కడ తేజని ఏ నామినేషన్ చేసినావు అని చెప్పేసి అంటాను అనమాట. సో డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పేసి అంటాడు. ఎందుకు అంటే ఆడ ఆ ఎగ్ అనేది నీకు ఇక్కడ ముందు తేజ వేసింది కాబట్టి నువ్వు వేసినావు. దాని తర్వాతకి యష్మి కూడా చెప్పింది ఏమంటే నేను ఆల్రెడీ వెయిట్ చేసిన, ఇక్కడ వాడు వేయాలి, వాడు వేసిన తర్వాతకి నేను వేద్దామని ఆలోచన ఉండే. సో ఫస్ట్ వాడు వేసినాక నేను వేద్దామని ఆలోచన నేను ఉన్నా. సో వాడు వేసినాక నేను వేసిన, సో అప్పటి వరకు వాడిని అట్లా ఈ విధంగా చేద్దామని ప్లాన్ నాకు ఉంది కాబట్టి నేను ఆ విధంగా చూసిన, వెయిట్ చేసిన అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఆ రోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగి ఉండే. బట్ వానికి ఆల్రెడీ పనిష్మెంట్ పడ్డది. సో నెక్స్ట్ మళ్ళీ నామినేషన్లో మళ్ళీ అదే పాయింట్ మీద ఏ విధంగా చేస్తావు, ఆల్రెడీ పనిష్మెంట్ అయిన వాడిని కూడా మళ్ళీ నామినేషన్ ఏ విధంగా చేస్తావు. సో ఎందుకు మరి ఆల్రెడీ పనిష్మెంట్ అయిన వాడికి ఇంకోటి ఏంటంటే మిస్టేక్ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అక్కడ. సో లైట్లోకి వచ్చింది ఒకటి ఎవరు, ఇక్కడ తేజ ఒక్కటే బలైపోయిండు. మరి అక్కడ బయటికి రాకుండా, హైలైట్ కాకుండా, ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నది సేవ్ అయింది ఎవరు, యష్మి. సో ఈ విషయం నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు మాట్లాడలేదు. సో ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేసిన అని చెప్పేసి ఆల్రెడీ మీరు అందరూ ఒపీనియన్ తోటి నాగ్ సార్ తోటి మీరు పనిష్మెంట్ ఇచ్చేసిళ్ళు. ఒకటి బలైపోయినాక తప్పు ఇద్దరు చేసిళ్ళు కాబట్టి ఒకరిని హైలైట్ చేసిళ్ళు, వాడిని బలి చేసిళ్ళు. మరి ఇంకొకరు ఉన్నారు కదా, మళ్ళీ ఆమె గురించి ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదు, మళ్ళీ తేజని ఎందుకు నామినేట్ చేసినావు అని చెప్పేసి ఇక్కడ సోనియా అడిగిందనమాట నిఖిల్ని. సో నిఖిల్ని అడిగితే నాకు ఇదే తప్పు అనిపించింది అంటే సో ఆ విషయం కూడా నీకు తెలుసు కదా, అది కూడా తప్పే కదా అని చెప్పేసి అంటే మళ్ళీ మనడు ఇక్కడ టాపిక్ మాట్లాడలేదు. సేమ్ టైము తను ఆల్రెడీ చెప్తూ ఉండు అక్కడ తప్ప కాదని అడిగినా కూడా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడుకుంటూ నాకు సంబంధం లేదు మాట్లాడినావు అని చెప్పేసి నిఖిల్ని చాలా ఇబ్బంది పెట్టింది. నిఖిల్ కూడా దగ్గర నుంచి కూడా సమాధానం ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే దీని తర్వాతకి ఇంకా నిఖిల్లోనే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ ఒకసారి వద్దు అంటే ఏంటంటే ఇక్కడ యష్మికు అలానే గౌతమ్ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ సో వద్దు అంటే చెప్తుంటే అనవసరంగా ఇంటర్ఫియర్ అయిపోతున్నావు అని చెప్పేసి నువ్వు గౌతమ్ని అప్పుడు నువ్వు డిస్కస్ చేసినావు. సో మరి ఇప్పుడు అంత ఎమోషనల్గా నువ్వు ఇంటర్ఫియర్ అయినప్పుడు సో ఇదే ఎమోషనల్ డ్యామేజ్ అనేది మరి నువ్వెందుకు ఆడుకుంటున్నావు. సో ఇక్కడ డిప్లొమా ఇప్పుడు మీకు ఆల్రెడీ యష్మికి ఏదో ఒక డ్రీమ్ వచ్చింది. సో ఏదో ఒక డ్రీమ్ వచ్చిన తర్వాతకి నీ గురించి వచ్చినప్పుడు సో డిస్కషన్ జరిగింది, తనకు సంథింగ్ నీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో. బట్ తర్వాతకి నువ్వు చెప్పినా అంటున్నావు, కాకపోతే అది ఎవరికి చెప్పినావు, రోహిణికి చెప్పినావు. అదే విషయం తనతో ఎందుకు చెప్పలేదు.
సో ఒకవేళ నీ తనతో ఇంట్రెస్ట్ లేనప్పుడు అక్కడనే కట్ చేయొచ్చు కదా. అయినప్పుడు కూడా ఎందుకు మళ్ళీ ఇక్కడ తనకెళ్ళి గాజులు తొడుగుతా అని చెప్పేసి, లేకుంటే సంథింగ్ తనకి హెల్ప్ చేయడానికి ఎందుకు చేస్తున్నావు? సో తనకు ఆల్రెడీ ఎందుకు ఆ హోప్ ఇస్తున్నావు? ఎప్పుడు చూసినా కూడా నువ్వు కట్ చేయాలంటే కట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీ చేతిలో ఎందుకు ఆ అమ్మాయిని ఇంకా అట్లనే నువ్వు అట్లా చేసుకుంటూ పోతున్నావు? ఏదైనా చెప్పాలంటే ఓపెన్గా చెప్పొచ్చు. సో సిచ్యువేషన్లో నీకు ఆల్రెడీ రోహిణి కూడా చెప్పింది. సో ఇట్లా వాట్ ఈస్ గోయింగ్ అని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో అడిగినప్పుడు కూడా చెప్పినావు నువ్వు ఆల్రెడీ. మరి అదే విషయం ఇక్కడ రోహిణితో మాట్లాడిన విషయమే డైరెక్ట్ నువ్వు యష్మికి చెప్తే అయిపోయేది కదా అన్నట్టు ఇక్కడ అడిగిందనమాట సోనియా. బట్ తను ఏమంటే నాకు తెలియదు, నేను ఏం చెప్పలేదు, నేను ఆల్రెడీ మాట్లాడలేదు. సో ఇట్లా స్కిప్ చేసే ప్రయత్నం చేస్తుండే. సో అదే టైంలో యష్మి కూడా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు నాకు ఎప్పుడు చెప్పినావు, ఇందాక నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు, నాకు ప్రతిసారి కూడా ఎట్లుంటావు అంటే డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పుకుంటూ పోతూ ఉంటావు ఎప్పుడు కూడా. సో సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ డిస్కషన్లో మనం మాట్లాడుకుంటూ పోతుంటే సో ఆ టాపిక్ని నువ్వు డైవర్ట్ చేసే విధంగా వేరే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడము. సో ఇట్లా ప్రతిసారి కూడా ఆన్సర్ చేయకుండా ఆ టాపిక్ని నువ్వు అక్కడనే పక్కన పెట్టేసి వేరే టాపిక్ని తీసుకొచ్చి మాట్లాడుతుంటావు. సో ఎక్కడ నాకు చెప్పినావు అని చెప్పేసి మాట్లాడుతుంటామన్నమాట. సో అదే టైంలో కూడా యష్మి అనేది ఇదే విషయం అనేది నాకు అప్పుడే చెప్పుకుంటే లైట్ తీసుకునేవాడిని. బట్ ఇక్కడ అసలు టాపిక్ అక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే నీ మీద నాకు ఏదో ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పేసి, ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటాను. సో నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ నువ్వు ఎట్లా చెప్పినావు నువ్వు రోహిణితో అనిపిసి కూడా వీరిద్దరి మధ్య డిస్కషన్ అయింది. అలానే సో ఇప్పుడు నువ్వు యష్మితో ఫ్లడ్ చేసినట్టు ఇంత ముందుకు సీతతో కూడా ఫ్లడ్ చేసినావు ఇదే విధంగా. అంటే నేను నాకు చెప్పినంటే మరి నీకు అక్కడ యష్మి అనుకున్నా కదా, నువ్వు నాకు చెప్పలే అని చెప్పేసి అన్నప్పుడు నేను నీకు కదా చెప్పింది, సీతకు చెప్పినా అని చెప్పేసి. మరి నాకేం చెప్పలే అంటే సో నాకు అంత ఆలోచించలేదు, నిన్ను వద్దనుకున్నాను నేను మాట్లాడడం అన్నట్టు మళ్ళీ నిఖిల్ అక్కడ మాట్లాడాడు. సో ఎటు చూసినా కూడా ఇక్కడ సోనియా వేసే పాయింట్స్ తోటి నిఖిల్ అయితే మొత్తానికి గందరగోళం, గాఢాచారం సంథింగ్ అన్నట్టు మన మొత్తానికి కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నాడు. ఏం చెప్పినా కూడా ముందు నువ్వు వెనక గోయి అన్నట్టు ఉందన్నాడు మనవాడిది. ఇటు ముందు ఒక స్టాండ్ తీసుకుంటే సోనియా ఒక వర్షన్ చెప్తుంది, ఇక్కడి నుంచి ఇటు పొడుస్తుంటే ఇట్లా కాదు, ఇక్కడ నీకు యష్మితో ఈ విధంగా ఏంటంటే యష్మి నుంచి ఇంకోటి నుంచి యష్మి వెనక నుంచి పొడుస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే మనడు బలైపోయిండు, చాలా ఎమోషనల్ డ్యామేజ్ అనమాట. ఎందుకంటే ఓ రెస్పెక్ట్ చేసుకోవాలి, డిస్రెస్పెక్ట్ చేయొద్దు ఎమోషన్స్కి అన్నప్పుడు. సో అదే ఎమోషన్ తను ఫీల్ అయినప్పుడు ఆ ఎమోషన్ నువ్వు అక్కడనే కట్ చేయాల్సింది పోయి దాన్ని అలా అయినా క్యారీ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కదా ఒక లేడీ విషయంలో అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తర్వాతకి యష్మి కూడా మధ్యలో ఫీల్ అయ్యి తను కూడా చాలా సీరియస్ అయ్యి ఉండే. సో నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నీ తింటున్నట్టు నీ ఏమన్నా తిరుగుతున్నట్టు బయట పోర్ట్రే అవుతుంది. నీ వరకు ఏమో నువ్వు క్లారిటీ ఇచ్చేసుకుంటూ నాతో క్లారిటీ కాకుండా మీతో అందరితో క్లారిటీ ఇచ్చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. సో బయట చూసే వాళ్ళందరికేమో ఇప్పుడు నేనేదో నీ మీద నేను మనసుపడి ఏదో నువ్వు ఉంటేనే నా వల్ల అవుతుంది అన్నట్టు, నువ్వు లేకపోతే నేను బతకలేనట్టు ఇక్కడ హైలైట్ అయిపోతుంది. సో నా క్యారెక్టర్ అనేది బ్లేమ్ అవుతుంది, నేను ఇక్కడ వేరే విధంగా అయిపోతున్నా అన్నట్టు యష్మి కూడా నిఖిల్ పైన చాలా విధాలుగా సీరియస్ అయింది. సో డిస్కషన్ అయింది. బట్ తను చెప్తున్నా నాకు చెప్పలేదు, నీ ఈ విధంగా అనుకోలేదు, నాకు అంత మోడర్న్ కాదన్నట్టు మాట్లాడుతుండే. బట్ నిఖిల్ కూడా ఏం చేసినా కూడా కొన్ని వాంటెడ్గా చేస్తాడు అనమాట. సో సీరియస్ చెప్పాలంటే మనం స్టార్టింగ్లో కూడా నిఖిల్ విత్ సోనియా అనేది మనకు పోర్ట్రే అయిన విధానం వేరే, బట్ బయటకు వచ్చినాక సోనియా చెప్పిన వర్షన్ వేరే ఇంకోటి. సో నెక్స్ట్ సీత కూడా మనోడు బాండ్ అనేది ఫ్లట్టింగ్ చేసిండు, కొన్ని రోజులు నడిచింది. తర్వాత బయటకు వచ్చినాక తర్వాతకి మళ్ళీ ఏమంటే ఇక్కడ యష్మితోటి మళ్ళీ తర్వాతకి మళ్ళీ మొన్నటి ఎపిసోడ్లో ఏం చేసింది, మన సాటర్డే ఎపిసోడ్లో ఏమంటే మళ్ళీ నాకు లవ్ ఉంది బయట, సో తను లవ్ నాకు ఇంపార్టెంట్ అన్నట్టు మళ్ళీ వేరే విషయం టాపిక్ మాట్లాడాము. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ మనోడికి మిస్ఫైర్ అయిపోతుంది అనమాట. ఏం చేసినా కూడా ప్రతిదీ కూడా నిఖిల్కి పెద్ద దెబ్బ తగులుతుంది అనమాట. సో ఇది ఇక నెక్స్ట్ దీని తర్వాతకి చెప్పినా కదా, దీంతో అయితే చాలామందికి ఎవరైతే ఈరోజు ఎపిసోడ్ చూసింటారో డెఫినెట్గా నిఖిల్కి అయితే ఇది చాలా నెగిటివ్ వేలు అయితే బయటికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బేబక్క వచ్చేసి సో పృథ్వీని నామినేట్ చేసింది. ఎందుకంటే సో నువ్వు నన్ను చూసి నువ్వు ఫ్యాట్గా ఉన్నావు, సో ఇలాంటి పర్సనాలిటీ తోటి బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాదు అనే కాన్సెప్ట్లో నన్ను మాట్లాడుతూ, అలానే నిఖిల్కి నేను స్ట్రెంత్ అని చెప్పేసి అక్కడ సపోర్ట్ చేయడంతో నువ్వు నాకు డాంకీ మెడల్ అని మెడల్ వేసినావు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు ఆ క్యాపబిలిటీ ఉంది, స్టార్టింగ్లో ఆడినప్పుడు ఆట ఆడడం ఏదైతే అది మనకు థాట్తో ఆడిన ఉంది కాబట్టి. సో టాస్క్లో తను ఆడిన విధానం కరెక్ట్ అనిపించేసిండు, అందుకనే నేను తనకు సపోర్ట్ చేసిన. బట్ నువ్వు ఆ విధంగా మాట్లాడినావు. ఇంకోటి ఏంటంటే సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. బట్ ఇక్కడ పాయింట్ అనేది కరెక్ట్ లేదు. అలానే ఇక్కడ మన నబీల్ పృథ్వీ కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. సో అది కూడా పెద్దగా డిస్కషన్ కూడా ఏం పెట్టలేదు. తనేదో పాయింట్ చెప్పింది ఏంటంటే నాకు పర్సనల్గా ఫీల్ అయిపోయినా నువ్వు నా విధంగా నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అన్నట్టు ఇక్కడ పృథ్వీని బేబక్క అయితే నామినేట్ చేసింది. సో నెక్స్ట్ నిఖిల్ గురించి ఏమని చెప్పిందంటే నువ్వు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నాకు స్టార్టింగ్లో అనిపించింది. సో అలాంటి క్యాప్టెన్సీ నీకుంటే, ఒకవేళ చీఫ్ ఉంటే, నీ కింద నేను ఉంటే ఇంకా నీ ద్వారా నేను బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా నేను నీతోటి ఏం చెప్పినా కూడా నువ్వు చెప్పిన ప్రతిసారి కూడా నువ్వు మెగా చీఫ్ కాబట్టి నీ ఆర్డర్స్ని ఫాలో చేసుకుంటూ ఉన్నా. కాకపోతే ఇలా నేను బ్లైండ్గా ఫాలో అవడం వలన నాకే దెబ్బ పడ్డది.
ఎందుకంటే కుకింగ్లో కారం ఎక్కువైందని చెప్పేసి సోనియా అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నా మీద నామినేషన్ చేసింది. సో దానికి దెబ్బ నాకే. సో నెక్స్ట్ అలానే మెతక ఉంటే అందరు మెతక ఉంటుందో అని చెప్పేసి అంటే మళ్ళీ నీకుతో చెప్పిన తర్వాతకి నువ్వు సీరియస్గా ఉన్నామంటే నేను సీరియస్గా ఉన్నా. సో అప్పుడు నవీల్కి అలానే సీత కూడా వేరే ఇంకో కర్రీ వండడానికి పర్మిషన్ లేకుండా కుకింగ్ సెక్షన్లో ఒకసారి ఒకరే వండుకోవాలి, మిగతా ఎవరు వండుకోవద్దు, డబల్ కుకింగ్ చేసుకోవద్దు అని చెప్పేసి కూడా చెప్పడంతో ఈ పాయింట్స్ అన్ని నాకే వచ్చినాయి. సో ఆ టైంలో నామినేషన్లో మీరు 3 క్లాన్స్ ఉన్నారు, ఎవరు నైనిక, యష్మి అలానే నిఖిల్. ఈ టైంలో సో నువ్వు చెప్పిన పాయింట్ వల్లనే నిన్ను నమ్మి బ్లైండ్గా ఫాలో అవ్వడం వలన ఆ పాయింట్స్ అయితే ఏదైతే నామినేషన్లో నన్ను చేశారో సో ఇవి మొత్తం నా మీదకి వచ్చినప్పుడు నీ చేతిలో ఉంది నన్ను కాపాడే అవకాశం. అయినప్పటికీ కూడా నువ్వు రెస్పాండ్ కాలేదు, నువ్వు అసలు నాకు పట్టనట్టే ఉన్నావు, అందుకే నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడినా అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నన్ను మళ్ళీ నిఖిల్ ఏం మాట్లాడుతారంటే నువ్వేమో నన్ను సేవ్ చేయలేదు, నాకు నువ్వు మాట్లాడలేదు అంటున్నావు, ఇప్పుడు ఇంత ఫస్ట్ నామినేషన్ ఏం జరిగింది, నువ్వు ఇక్కడ అనవసరంగా మాట్లాడినావు అంటున్నారంటే. సో నిఖిల్కి ఒక క్లారిటీ ఏంటంటే ఎవరన్నా మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వమన్నప్పుడు అవి అక్కడ అయిన తర్వాత ఏంటంటే ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తే అది గొప్పకోవచ్చు, గ్రేట్ అనుకోవచ్చు. బట్ సిచ్యువేషన్ లేకుండా మనం కల్పించుకొని మనం ఇంటర్ఫియర్ అవ్వడం వేరు, పర్సన్స్ మధ్యలో ఏదో డిస్కషన్ జరుగుతుంది, అందులో వచ్చేసి నువ్వు ఒక క్లాన్కి చీఫ్ కాబట్టి నీ క్లాన్ కింద ఉన్నటువంటి ఆ మెంబర్స్కి ఇష్యూ అయినప్పుడు ఒక పర్సన్ వచ్చేసి పర్సనల్గా వెళ్ళి మీట్ అయ్యి సో మా మధ్యలో ఈ బాండ్ అనేది ఈ విధంగా ఉంది, మాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో నువ్వు వచ్చేసి దాన్ని సార్ట్అవుట్ చేయనప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఎంతైనా ఉండే. బట్ ఇక్కడ దానికి అక్కడ దానికి లింక్ పెట్టేసి అక్కడ రమ్మంటున్నారు ఇక్కడ వద్దంటున్నారు, నన్ను ఏం చేయమంటావు అని చెప్తే కరెక్ట్ కాదనమాట. సో నిఖిల్కి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండే. సో నెక్స్ట్ దీని తర్వాతకి బేబక్క పోయినాక కూడా సో నేను ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తాను మీకు. సో ప్రేరణ ఏం చేసిందంటే ఇక్కడ సోనియా నామినేషన్ చేసే ఆ టైంలో సో సోనియా యష్మికి చెప్తానమాట, సో నువ్వు ఇక్కడ నువ్వు వేరే విధంగా తీసుకోకు, ఇక్కడ సోనియా చెప్పేది మొత్తం తను వేరే పాయింట్ మాట్లాడుతుంది, తను మిమ్మల్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తుంది, సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా అని చెప్పేసి. బట్ మరి ఏం కన్వే చేయడానికి ప్రేరణ అక్కడ యష్మికి ఆ విధంగా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. స్టిల్ మీకు అర్థం కావట్లేదు, ప్రతిదీ కూడా హౌస్లో జరిగేది ఏం జరుగుతుందో ఒక గ్రూపిజం జరుగుతుంది మీ అందరి మధ్యలో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్ వచ్చేసి మీకు సలహాలు ఇస్తున్నారు, బయట ఉన్నది ఏ విధంగా పోర్ట్రే అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు. సో బయట ఒక్కసారి హౌస్లోకి వెళ్ళిన తర్వాతకి బయటికి ఎలిమినేషన్ అయినప్పుడే మీకు ఐడియా ఉంటుంది ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి. అలానే మొత్తం సీజన్ అయిపోయినాక మీరు మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాతకి అలానే బయట వచ్చే ఆ ట్రోల్స్ అయితేనే మీమ్స్ అయినప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. బట్ ఈ సీజన్లో ఎట్లుందంటే ఫ్యామిలీ వీక్లో వచ్చేసి పేరెంట్స్ కూడా చెప్పుకోవడము, సో బయట మీకు ఈ విధంగా ఉంది ఫ్యాన్ బేస్ అని చెప్పేసి మాట్లాడము, ఈ విధంగా మీరు హైలైట్ అవుతుందని చెప్పడము, టాప్ 5లో పెట్టడం ముందే 4 వీక్స్ ముందే పెట్టడము, సో బయట మీకున్న గేమ్ ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడము. ఇప్పుడు ఈ ఎక్స్ హౌస్మేట్స్ కూడా వచ్చేసి మీకు బయట ఈ విధంగా చెప్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకొని మంచిగా ఆడే ప్రయత్నం చేయాలి తప్పించి ఇంకా దీనిపైన మేము ఇట్నే డిఫెండ్ చేసుకుంటామంటే ఏమైపోతుంది, ఏం కాదు, వాళ్ళంటే చెడిపోద్ది అనమాట. సో అట్లా ఉంది ప్రేరణ విషయం. ఎందుకంటే బయట మీ గురించి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం, అలానే ఈ విధంగా ఇట్లా ఎమోషనల్గా అలానే నువ్వు డిస్రెస్పెక్ట్ అని మాట్లాడుతున్నావు, ఇంత బాగా మాట్లాడినవి అక్కడ ఏం చేసినావు, మరి అక్కడ నువ్వు చేసిన మాట ఏందని చెప్పేసి సో నిఖిల్ని గట్టిగా అడిగింది సోనియా. ఇక చెప్పినాక బేబక్క నామినేషన్ నిఖిల్ గురించి ఇలా పృథ్వీ. సో నెక్స్ట్ శేఖర్ భాష వచ్చిండు. సో శేఖర్ భాష వచ్చిందాక ఫస్ట్ చెప్పింది ఏంటంటే ప్రేరణ గురించి. ఎందుకంటే హౌస్లో స్టార్టింగ్లో నువ్వు చాలా చబ్బీగా అలానే చాలా క్యూట్గా ఓ చిన్న పాప లెక్క ఆ విధంగా ఉండే నీ బిహేవియరు. బట్ ఎప్పుడైతే నువ్వు ముందు పోతుంటే సో నీ బిహేవియర్ మొత్తం చాలా రూడ్గా మారిపోయింది. మనిషిని నీచంగా చూడడము, అలానే రూడ్గా చూసి వాళ్ళతోటి గట్టిగా మాట్లాడే మాటలు కూడా బూతులు మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే సో స్టార్టింగ్ నుంచి తెలుసు మాకు మీ ఇద్దరు యష్మి అలానే ప్రేరణ మీరిద్దరు నాకు ఎంత ఇష్టం మీ ఇద్దరు తెలుసు. కాకపోతే మీకు నాకు ఎక్కడ సింక్ అవుతుందంటే సో నా ఆలోచన విధానం ఏంటంటే ఫిజికల్ మనం ఏదైనా జరగాలన్నప్పుడు ఫైట్ జరగాలన్నప్పుడు సో దానికి నేను వ్యతిరేకము. సో అలాంటి సిచ్యువేషన్లో మీతో మనం డిస్కస్ చేసినప్పుడు ఒకసారి సో జరగని అన్న వాళ్ళకి ఆల్రెడీ ఓకే అయినప్పుడు చేసుకుంటే తప్పేముంది, ఫిజికల్గా ఆట ఆడాలి కానీ ఆడితేనే కదా మన ఆట బయట వస్తుందని మాట్లాడిన వాళ్ళు. ఇది ఏదైతే వాటర్ టాస్క్ జరిగినప్పుడు అక్కడ నిఖిల్ వచ్చేసి అంతలా డిస్కషన్ చేస్తుంటే అక్కడ వస్తుంటే మీరు ఆడిన ఆట ఏ విధంగా ఉంది, సో మీరు ఆల్రెడీ ఇక్కడ జరగాలి అని చెప్పేసి మీరే మాట్లాడిన వాళ్ళే ఆ టైంలో ఎందుకు ఆ విధంగా మాట్లాడిల్లు, మరి అక్కడ మీరు డబుల్ స్టాండర్డ్సా లేకుంటే ఏంది మీరు ఫ్లిప్ అయిపోతున్నారా అని చెప్పేసి మాట్లాడము. సో అలానే ఈ వాటర్ గురించి మాట్లాడి అలానే గ్రూపిజము. సో ఇక్కడ ఏంటంటే గ్రూపిజం మాట్లాడము, మీరంతా ఒకటే బ్యాచ్ అయిపోతున్నారు. ఇప్పుడు సేవ్ చేసుకునే ప్రయత్నం వచ్చినప్పుడు ఇప్పుడు గౌతమ్ని అక్కడ నువ్వు నామినేట్ చేసినావు, బట్ గౌతమ్ కాకుండా అక్కడ యష్మి కూడా ఉంది, మరి యష్మిని ఎందుకు నువ్వు నామినేట్ చేయాలని చెప్పేసి ఇలాంటి రీజన్స్ తోటి శేఖర్ భాష ప్రేరణను చెప్పిన పాయింట్లో. బట్ ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా ఆల్రెడీ బయట ఉన్న వర్షన్ కూడా అదే విధంగా ఉంది.
సో తను రియలైజ్ అయిపోయిందనమాట ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి. సో నెక్స్ట్ యశ్విని సేమ్ అదే పాయింట్తో మాట్లాడింది. బట్ ఇక్కడ ఏంటంటే గ్రూపిజం గురించి. సో గ్రూపిజం ఎందుకంటే ఇక్కడ అవినాష్కి క్యాప్టెన్ తను మెగా సంచాలక్ అయినప్పుడు ఆల్రెడీ నామినేషన్లో ఉన్న ఎవరైతే నామినేట్ అయిన పర్సన్స్ ఉంటారో సో అందులో నుంచి ఒకరిని సేవ్ చేసి ఎవరైతే నామినేట్ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒకరిని ఇక్కడ రీప్లేస్ చేయాలని చెప్పేసి చెప్పండి, షఫుల్ చేయాలని చెప్పేసి అటు నుంచి ఇటు చేయాలని చెప్పేసి అన్నమాట. సో అప్పుడు చెప్పినప్పుడు అవినాష్ ఏం చెప్పిండు, సిల్లీ పాయింట్ తోటి ఇక్కడ రోహిణిని సేవ్ చేస్తూ తన కాలంలో ఉన్న ఫ్రెండ్షిప్ తోటి, బిఫోర్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి హౌస్లోకి రాకముందుకు, సో ఆ ఫ్రెండ్షిప్ తోటి ఉపయోగించుకొని మనోడు ఆమెను సేవ్ చేస్తూ ఇక్కడ ఎవరిని ఇక్కడ నిఖిల్ని సేవ్ చేసిండు అనమాట. సో నవ్వుకుంటేనే సేవ్ చేసిండు. సో ఇక్కడ నిఖిల్ కూడా పెద్ద ఇష్యూ ఏం తీసుకోలేదు, పెద్ద సీరియస్ కూడా ఏం తీసుకోలేదు. బట్ నువ్వు దాన్ని కూడా అంత సీరియస్ తీసుకొని ఇక్కడ మాట్లాడినవు, నువ్వు ఎందుకు నువ్వు చేసినావు, నువ్వు నామినేట్ ఎందుకు చేసినావు అని చెప్పేసి. ఇక మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ అవినాష్ ఇక్కడ నిఖిల్ తీసుకొచ్చే ఎందుకు తీసినంటే సో ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో మీరు చేసిన అల్లరి అనేది నచ్చలేదు. ఆల్రెడీ వాళ్ళిద్దరు వద్దు అన్నప్పుడు కూడా సో నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పేసి పాయింట్తో చేసినప్పుడు సో అదే నువ్వు ఇంతకుముందుకు మాట్లాడినవి ఇక్కడ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడినా అనమాట. సో అప్పుడు ఈ నామినేషన్ తర్వాతకి ఏం మాట్లాడిందంటే అప్పుడు యశ్మి అంటుంది, సో మాకు ఎలాంటి ఫీల్ అనిపించలేదు, మేము చెప్పలే కదా మీకు ఇట్లా నాకు బాధ అనిపిస్తుంది, ఆట మాకు ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఏం చెప్పలేం అని చెప్పేసి మళ్ళీ యశ్మి మళ్ళీ వర్డ్ కూడా ఫ్లిప్ అయిపోయింది. బట్ మరి అదే మాట అక్కడేం చెప్పలేదు. ఈవెన్ నాకు సార్ వచ్చినప్పుడు మీరు ఈ మాట గురించి మాట్లాడలేదు. సో వీకెండ్ వచ్చినప్పుడు నాకు సార్ వచ్చింది కదా, సో అది దాని గురించి కూడా నిఖిల్ని అడిగిండు నాకు సార్, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అప్పుడు నాకు చెప్పబుద్ధి కాలేదు, బట్ ఇప్పుడు చెప్పబుద్ధి అన్నట్టు మళ్ళీ మాట మార్చడము. సో వాళ్ళు ఒకసారి డెసిషన్ అయిపోయాక మనం బ్యాక్ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి సో ఆ రోజు నిఖిల్ నామినేషన్కి రావడం జరిగింది అనమాట. సో దీని తర్వాత ఇంకేంటంటే ఇక మిగతా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్గా యశ్మికును అలానే నిఖిల్ని నామినేషన్ గురించి అయితేనేమి. సో శేఖర్ భాష తర్వాతకి ఏదైతే ఇక్కడ శేఖర్ భాష పాయింట్ చెప్పింది ఏంటిది, అవినాష్కి ఇక్కడ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేయడము. సో దీని గురించి బాగా డిస్కషన్ జరిగింది. ఇంకోటి ఏంటంటే సో వాటర్ లిస్ట్లో నిఖిల్ వచ్చినప్పుడు వేరే వాళ్ళతో ఇక్కడ నువ్వు చెప్పినావు కదా, ఇక్కడ ప్రేరణ ఏమంటుంది, నాకు ఇబ్బంది అయింది, నాకు హట్ అయిందని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు. సో మీరు ఆ రోజు అంతలా అరవడం వల్లనే కదా మేము ఫీల్ అయ్యి వద్దు అని కూడా మేము కూడా ఫీల్ అయినాము. సో ఆ రోజు మీరు అంతా జస్ట్ ఏం లేదు, మాకు పెద్ద ఇబ్బంది ఏం కాదని మీరు ఆ రోజు ఆ విధంగా తీసుకుంటే ఆ సిచ్యువేషన్ అంత ఉండకపోయేది, మేము కూడా లైట్ తీసుకునేటోళ్ళం. సో దాని గురించి మేము పట్టించుకునేటోళ్ళం కాదు. బట్ ఆ రోజేమో గేమ్లో గెలవాలనే ఆ తాపత్రయంలో ఉన్నామో అంత హైలైట్ చేసిళ్ళు. బట్ ఇప్పుడేమో అది మాకు ఇబ్బంది ఏం లేదు, మేము చాలా లైట్ తీసుకున్నామని మాట్లాడడం కరెక్ట్ కాదన్నట్టు ఇక్కడ అవినాష్ కూడా తన వర్షన్ చెప్తుందో. సో ఇదైతే ఈరోజు ఎపిసోడ్ నేను నాకు తెలిసి చాలా పెద్దనే వీడియో చెప్పిన నేను అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.